హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. సోషల్ మీడియా అంతా మనం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తుంటుంటే సుడిగాలి సుధీర్ గారు వాళ్ళు చేసిన ఒక స్కిట్కి సంబంధించి హిందూ సంఘాలు మండిపడుతున్నాయి, భగ్గుమంటున్నాయి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ కామెడీ షోస్ వచ్చిన తర్వాత తల్లి లేదు, అక్క లేదు, చెల్లి లేదు, మహిళ లేదు, ఎవ్వరూ లేరు. ఎవరు పడితే వాళ్ళ మీద ఎలా పడితే అలాగే డైలాగులు వేసేయడం, ఒక రకంగా చెప్పాలంటే అసభ్యకరంగా కూడా చాలా సందర్భాల్లో ఆ మాటలు మనం చూసాం. చూడలేదు అనడానికి కూడా లేదు. అంటే కామెడీని ఒక వల్గారిటీ చేసేసారు అనే ఒక ఆరోపణ కూడా కొన్ని షోస్ పైన ఉండింది. ఇప్పుడు మహిళలు అయిపోయారు, ఆడవాళ్ళు అయిపోయారు, వరుసలు పక్కన పెట్టేశారు. ఇప్పుడు దేవుళ్ళ మీదకు కూడా మీ ప్రతాపం చూపిస్తున్నారా? మీకు కామెడీకి కాదేది అనర్హం అన్నట్టు దేవుళ్ళను కూడా తీసుకొచ్చేస్తారా? ఇప్పుడు నందీశ్వరుని నుంచి చూస్తూ ఉంటారు ఒక కోరిక కోరుకుని, అక్కడ దేవుణ్ణి చూడడం కోసం అక్కడ అమ్మాయిని చూడడం ఏంటి అనేది హిందూ సంఘాల యొక్క ఆరోపణ. చిరంజీవి గారు చేస్తే తప్పులేదు, మేము చేస్తే తప్ప అనేది వీళ్ళ వెర్షను. మీ వెర్షన్ ఏంటి? మీరేం చెప్తారు? హిందూ సంఘాలు అంటే ఓన్లీ దేవుళ్ళ కోసమే పనిచేస్తాయా అండి? జనరల్గా అడుగుతున్నా. దేవుళ్ళ కోసం మరి హిందువుల మనోభావాలు దెబ్బతినడం అనే దానికోసమే కదా వాళ్ళ ఇంటెన్షన్. అంటే మనం హిందూ సాంప్రదాయాన్ని ఏదైనా కించపరిస్తే, సాంప్రదాయ విలువలను మనం ఏదైనా దుమారం రేపితే, అంటే తప్పుడుగా ప్రచారం చేస్తే, తప్పుగా బిహేవ్ చేస్తే, తప్పుగా చూపిస్తే కదా, అందుకు కదా వీళ్ళు ఉండేది. మరి దేవుళ్ళని తప్పుగా చూపించారు, దేవుళ్ళతో సయ్యాటల ఆటల అని చెప్పి మాట్లాడుతున్న వీళ్ళు అదే కామెడీ స్కిట్లలో ఆడవాళ్ళని మగవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు రాలేదా? రావాలి. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు, అప్పుడు ఎందుకు రాలేదు? ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అది. చీఫ్ గెస్ట్గా రంభగారు వచ్చారు. ఆమెకు ఆ సీన్ గుర్తు చేయడానికి బావగారు బాగున్నారా సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ అది. అందరు గుడికి వెళ్తారు, రచన గారు, చిరంజీవి గారు అందరు గుడికి వెళ్తారు. ఆయన ఒక్కసారి ఇలా వంగి ఒకసారి స్వామివారు కనిపించారా అయ్యా అంటే, నాకు అమ్మవారు కనిపించారు అన్నట్టుగా ఆయన ఇలా చూస్తాడు. రంభగారు ఎంట్రీ ఉంటుంది అక్కడ. అవును, అది జనరల్గా ఏంటంటే హిందూ సాంప్రదాయం ప్రకారము నందికి ముందు నుంచి ఎవరు వెళ్ళకూడదు, నంది వెనకాల నుంచే రావాలి. అది శివుడికి నందికి మధ్యన వెళ్ళకూడదని ఎప్పటి నుంచో ఉండే శాసనం. ఓకే, వీళ్ళు కూడా ఏంటి, అక్కడ హీరోయిన్ అక్కడ కూర్చుంటే ఒక నందీశ్వరుడి బొమ్మను తీసుకొచ్చి దాంట్లో నుంచి ఆ సీన్ రీక్రియేట్ చేస్తున్నాం మేడం, మీకు ఆ మెమరీస్ గుర్తుంటాయి. ఇట్ ఈస్ నాట్ ఏ హిందూ సాంప్రదాయానికి ఏ దేవుళ్ళని కించపరచాల్సిన ఉద్దేశం సుధీర్కి కానీ రవికి కానీ ఆ ఛానల్ నిర్వాహకులకు కానీ లేదు. ఇట్స్ ఎ స్కెట్. నువ్వు నవ్వితే నవ్వు, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. ఫోన్లు చేసి బెదిరించడాలు ఏంది? కానీ ఆ సీన్ లో ఇప్పుడు చిరంజీవి గారు చేసిన దాన్ని మేము చేసామని అన్నారు. అక్కడ కూడా అమ్మాయి కనిపించింది అని అన్నారు. నిజంగానే అమ్మవారంటే మహిళ, బట్ అక్కడ సందర్భం బట్టి ఆమె కాస్త అది సినిమా లిబర్టీ కోసం చేసింది. అమ్మవారు కనిపించారు. అదే చెప్తున్నాను, సినిమా లిబర్టీ కోసం చేసిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. పెద్ద స్క్రీన్ మీద బావగారు బాగున్నారు ఆ సినిమాలో చిరంజీవి గారికి రంభగారు ఎంట్రీ ఇవ్వం, కానీ ఆ షాకింగ్ సీన్ అది. చెల్లెలు అని తెలియదు కదా అప్పటిదాకా, రచన చెల్లెలు రంభ అని తెలియదు, మనకు కూడా తెలియదు. ఆ స్టేజ్ మీదకి అక్కడికి వచ్చేంత వరకు తెలియదు. ఆ షాకింగ్ సీన్ ని వీళ్ళు గుర్తు చేయడానికి, బికాస్ రంభ గారు ఎన్నో సినిమాలు చేశారు, ఆమెకు ఆ మెమరీస్ గుర్తు చేస్తే మంచిదన్నట్టు వీళ్ళు చేసిన దాన్ని పట్టుకొని మేము ఉన్నాము, ఇప్పుడు వచ్చేసాం మేము, అసలు అది ఇది అనసూయ గారి మీద అలాగే మండిపడతారు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ గురించి. ఇదేనని సభ్య సంస్కారం అని మహిళా సంఘాలు అన్నీ వస్తాయి. ఆ అమ్మాయి ఎలా వేసుకుంటే మీకెందుకండి? ఆమె కంఫర్ట్ ఆమె వేసుకుంటుంది, వాళ్ళ ఆయనకి ప్రాబ్లం లేదు, నీకెందుకు ప్రాబ్లం? అంతేనా కదా? ఇప్పుడు వాళ్ళు స్కిట్ చేశారు, నీకు నవ్వు వచ్చిందా నవ్వు, లేదా సార్ ఇలాంటివన్నీ చేయకండి ప్లీజ్. ఇలాంటివి కొంతమంది మనోభావాలని దెబ్బతింటాయి. ఎందుకంటే మేము దేవుళ్ళలాగే చూస్తాం కదా. అసలు దేవుణ్ణి ఎందుకు తీసుకొచ్చారనేది నాకు కావాలి. హిందూ సంఘాలకి ఎందుకు అంత కోపం వచ్చింది అంటే నందీశ్వరుడిని పెట్టి నందిలో నుంచి శివుడే కనిపించాలి, ఇంకా వేరే వాళ్ళు కనిపించకూడదు అన్నట్టు. అలా అనుకుంటే అమ్మవారి ముందు కూడా నందీశ్వరుడు ఉంటాడు, కొన్ని గుళ్ళలో వినాయకుడి ముందు కూడా నందీశ్వరుడు ఉంటాడు. ఓకే, మీరు యాగంటియా ఏదో ఊరుంటుంది, పెద్ద నంది ఉంటుంది చూడండి ఆ హిందూ దేవాలయంలో, ఆ నంది ఇలా తిరిగి ఉంటుంది. అవును, విన్నాను నేను. చూసే ఉంటారా మీరు? దెర్ ఇస్ ఎ స్టోరీ బిహైండ్ దట్. అండ్ విజయవాడలో అమ్మవారు కనకదుర్గమ్మ ఆపోజిట్లో నంది ఉంటుంది, నందిలోంచి అమ్మవారిని కూడా చూస్తారు. నాకు అమ్మవారు కనిపించారు అన్నాడు ఆయన.
హిందూ సాంప్రదాయాల గురించి తెలియకుండా మాట్లాడదనేది, నేను కూడా హిందూనేనండి, నాకు కూడా తెలుసు. నేను అది నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు చేసింది. వాళ్ళు స్కిట్ రూపంలో చేసి స్కిట్లోగా చేసినప్పుడు ఒక నార్మల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సరే ఇలాంటివి కొంచెం చెయ్యొద్దు, ఎందుకంటే కొంతమందికి కొన్ని భక్తి భావాలు ఉంటాయి. అంటే ఆ రోజు చిరంజీవి గారు చేసినప్పుడు రాని కోపము ఇప్పుడు వీళ్ళు చేస్తే ఎందుకు వచ్చింది? అసలు దీంట్లో కోపపడాల్సిన పనే లేదండి. కేవలం ఏంటి తెలుసా, మేము ఒకరు ఉన్నాము వానరసేన. ఈ మధ్య వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందో కూడా చెప్తాను నేను. వ్యాలంటైన్స్ డే రోజు సినిమాల్లో ఒక అమ్మాయి అబ్బాయి కూర్చుంటే వెళ్ళి తాళికట్టిచ్చేస్తున్నారు. అదేంటంటే హిందూ సాంప్రదాయానికి విరుద్ధం అంట. మీరు చూడండి, ఆరెంజ్ గెటప్ వేసుకొని వచ్చేస్తారు, ఆరెంజ్ షర్ట్లు వేసుకొని వచ్చేస్తారు. తాళి కట్టించడం కూడా తప్పే కదా, కట్టించకూడదు కదా. వాళ్ళ ఇష్టం అంటది. నువ్వు ఎటు తిరుగుతున్నావు? వేదం సినిమాలో అలాగే చూపిస్తారు, గుర్తుందా మీకు? 2-3 సినిమాలు ఉంటది. ఎందుకు నువ్వు నేను సమేతం ఉంటది కదా. నువ్వు నేను కదా, వేదంలో మనకు బాగా గుర్తుండే సినిమా. వేదంలో చదువుకోవడానికి వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు, అది మన ఉదయకిరణ్ గారి సినిమా అబ్బా, నువ్వుతోనే వస్తుంది. నువ్వుతోనే వస్తుంది. నువ్వు లేక నేను నువ్వు లేక నేను కాదండి, అదేదో సంథింగ్ సమ్ మూవీ. అక్కడ కూడా వాళ్ళు చదువుకోవడానికి పార్క్ వెళ్తే వాళ్ళు పంపించేయడాలు అట్లా మనం చూస్తూ ఉంటాం. అవును 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 అవును, అవే చెప్తున్నాను. సినిమాల్లో ఈ వానరసేన మీ జయం ఏంటి? హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తుంటే మీరు వెళ్ళి అడ్డుకోవడం. ఇక్కడ ఏ హిందువుల మనోభావాలు దెబ్బ కాలేదు, వాళ్ళు స్కిట్ చేశారు అంతే. వాళ్ళు రోడ్డుకెక్కి శివుడు మేము ఇలాగే చూస్తాము, నందీశ్వరిని మేము ఇలాగే చూస్తాము, మా ఇష్టం వచ్చినట్టు మేము పైత్యం ప్రవర్తిస్తామని ఎవరు మాట్లాడాల. ఇష్టం వచ్చినట్టు రాత్రి 8 గంటల నుంచి రాస్తానే ఉన్నారు న్యూస్లు వాళ్ళ గురించి. మీకు కనీసం సెన్స్ అనేది ఉంటే మీరే రోజైనా గుడికెళ్ళి నందీశ్వరిలోంచి శివుని చూసారా? ఏ రోజైనా? అసలు ఏ ఫింగర్స్ పెట్టి చూడాలో తెలుసా మీకు కనీసం? ఇంతమంది రాస్తున్నారు కదండి న్యూస్లు, వాళ్ళకి తెలుసా ఏ ఫింగర్స్ పెట్టి ఆ నంది ఎటువైపు నుంచి చూడాలి, ఎటువైపులో నువ్వు మాట్లాడితే నందీశ్వరుడి ఆ శివుడికి చేరేస్తాడు నీ సందేశాన్ని అని చెప్పి తెలియని వాళ్ళు కూడా ఈరోజు సుధీర్కి పైత్యం పట్టింది, రవిగాడికి కొవ్వు పట్టింది. వాళ్ళు ఎందుకని ఇలా చేస్తున్నారు? అమ్మవారిగా రంభని చూపించారు. దట్ ఈస్ అ స్కెట్ విచ్ దే హ్యావ్ డిజైన్డ్. దే వాంట్ టు షో ఇట్ ఫర్ ఎ కామెడీ. ఇప్పుడు అందులో వల్గారిటీగా చూపించారు అనుకోండి, మనం అనుకోవచ్చు అసలు దేవుడి పేరే వాడలేదండి వాళ్ళు. అవును, దేవుడి పేరు వాడలేదు. సీన్ ని రీక్రియేట్ చేస్తున్నామండి మేము. బావగారు బాగున్నారా సీన్ ని రీక్రియేట్ చేస్తున్నాము. మీకు ఆ మెమరీస్ గుర్తుంటాయేమో. అప్పుడు ఆ సీన్ మీరు చేసినప్పుడు ఎలా ఉండింది? జైన్సీ పరాంజీ గారితో ఫస్ట్ టైం వర్క్ చేసినప్పుడు ఎలా ఉండింది? చిరంజీవి గారు అంటే పెద్ద ఫ్యాన్, చిరంజీవి గారు అంటే పిచ్చ ఫ్యాన్ అండి. ఫస్ట్ సినిమా నేను అల్లుడా మజాకా చేసినప్పుడు ఆయనతో అలా మాట్లాడేది, అలా చూస్తూ ఉండిపోయాను నేనని చెప్పిన రంభ గారికి. దే వర్ రీక్రియేటింగ్ ద మెమరీస్. అదొక నాస్టాలజియా ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. దాన్ని మీరు పాజిటివ్గా అర్థం చేసుకుంటే పాజిటివ్గానే ఉంటుందండి. హిందూ మనోభావాలు దెబ్బతి ఎంతోమంది హిందూ దేవాలయాలు కూలిపోతున్నాయి, హిందువులని చంపేస్తారు. అక్కడికి వెళ్ళి మాట్లాడొచ్చుగా. ఎందుకు ఇక్కడ ఎందుకు సుధీర్ మీద రవి మీద పడ్డం? మీరు ప్రపంచంలో ఇంకేం వింతలు జరగట్లేదా? ఇంకేం ఘోరాలు జరగట్లేదా హిందువులకి? అంటే మేబీ శృతి మించుతుంది కాబట్టి ఆదిలోనే ఆపేద్దాం అనుకుంటున్నారేమో. ఎక్కడ మించింది అనేది నా క్వశ్చన్. దే జస్ట్ డిడ్ ఎ స్కిట్. వాళ్ళు ఏమైనా హిందువుల గురించి తప్పుగా మాట్లాడారా? దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడారా? సాంప్రదాయాన్ని తప్పుగా ఏం చూపించలేదు. సాంప్రదాయాన్ని ముందు నువ్వు పాటించు, తర్వాత వేరే వాళ్ళకి నేర్పించు. అండ్ వీళ్ళు సుధీర్ గారికి రవి గారికి కాల్స్ చేయడం, బెదిరించడం, ఇది కూడా రవి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈరోజు రెడ్డి గారు అని ఎవరో కాల్ చేస్తారు రవి గారికి ఆడియో లీక్ లో. రవి గారు ఈజ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్, సార్ మేము స్కిట్ చేసాము, మీరు వేరే విధంలో పోతోంది టాక్, ప్లీజ్ ఆగండి, నేను చెప్పేది వినందంటే అవతల పర్సన్ అయితే చేస్తే మాట్లాడితే అని మాట్లాడుతున్నారు. కోపం ఉండొచ్చు అండి, వాళ్ళకి అది నచ్చలేదు, కోపం ఉండొచ్చు. ద వే టు కమ్యూనికేట్ ఈస్ డిఫరెంట్ కదా. ఇప్పుడు హిందువులు కూడా అలా ఫోన్లు చేసి బెదిరించకూడదు కదా. నేను అదే అంటున్నా, ద వే టు కమ్యూనికేట్ ఈస్ డిఫరెంట్. సార్ మీరు ఇలా ఏదో చేశారంట, కొంచెం ఆ స్కిట్ని టెలికాస్ట్ చేయకుండా చూడండి, అది ప్రోమోలో చూపించారు, అది టెలికాస్ట్ చేయకుండా చూడండి, లేకపోతే ఆ ప్రోమోలో కాకపోతే టెలికాస్ట్ అయిపోయింది దాన్ని డిలీట్ చేయండి, దాన్ని ఏదైనా చేయండి. బికాజ్ కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి, నందీశ్వరుడు ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు, అట్లా చూపించడం బాగుండదు అని చెప్పున్నాం వేరు. మొత్తం ఛానల్ రావాలంట, స్కిట్లో ఉండే వాళ్ళందరూ వచ్చి సారీ చెప్పాలంట, రంభగారు చెప్పాలంట, సుధీర్ చెప్పాలంట, రవి గారు చెప్పాలంట, మొత్తం ఛానల్ వచ్చి వీళ్ళ కాళ్ళ మీద పడాలంట. ఏం మాట్లాడుతున్నారు అయ్యా? మీది పైత్యమా వాళ్ళది పైత్యమా నాకైతే అర్థం కావట్లా. నన్ను తిట్టుకునే ప్రాబ్లం లేదు, కానీ నేను నిజమే చెప్తున్నానండి. వాళ్ళు స్కిట్ చేశారు, స్కిట్లా చూడండి, దేవుళ్ళలాగే చూడండి. అంటే ఈ కామెడీస్లోకి కూడా దేవుళ్ళు లాగడం అంత కరెక్ట్ కాదేమో. వాళ్ళు దేవుళ్ళని లాగలేదు స్వర్ణ గారు, దే జస్ట్ డిడ్ ఎ రీక్రియేషన్ ఆఫ్ దట్ సీన్.
వీళ్ళు సొంతంగా రాసుకోలేదు స్కిట్ని, సొంతంగా దేవుని నందీశ్వరుని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేయలేదు. బావగారు బాగున్నారులో ఉండే సీన్ని రీక్రియేట్ చేశారు అంతే. అప్పుడు నువ్వు జయంతి పరాంజీ దగ్గర నుంచి చిరంజీవి చేత మొత్తం అందరి చేత సారీ చెప్పించుకుంటూ వస్తే వీళ్ళు చెప్తారు సారీ. చూద్దాం ఏం జరగబోతుంది. ఇదైతే మొత్తం చిలికి చిలికి గాలివాన్ అవుతుంది. గాలివాన చేస్తున్నారు, అది ఎక్కడ స్టాప్ పడుతుందో చూద్దాం. వాళ్ళైతే సారీ చెప్పడానికి రెడీగా లేరు అన్నట్టుగా తెలుస్తోంది అది మనకి. దట్ డిపెండ్స్ అపాన్ దేర్ పర్సెప్షన్స్ అండి. చూద్దాం. వీళ్ళు అడగడం కూడా తప్పు, కానీ అడగడం తప్పు కాదు, అడిగే విధానం తప్పు. చూద్దాం. థ్యాంక్ యూ.